పెద్దలు మన మన కార్యక్రమాలకి ఎంతో అండగా నిలిచినటువంటి పివి సునీల్ కుమార్ గారు తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. చప్పట్లతో ఆయన ఆహ్వానిద్దాం, చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను అలంకరించిన పెద్దలకు, దైవజనులకు, సోదరులు హర్ష్ కుమార్ గారికి, గాలి వినోద్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక జై భీములు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమని చెప్పినట్లుగా ఈరోజు ప్రవీణ్ పగడాల గారిని జ్ఞాపకం చేసుకుంటూ మనమందరం ఇక్కడ మీట్ అవటం అనేది, ఇక్కడ కలవటం అనేది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈ కార్యక్రమం ఎందుకు అవసరం అని అంటే, ప్రవీణ్ పగడాల్ గారు కావచ్చు, మరొకరు కావచ్చు, వారు ఏ ఆశయాల కోసమైతే నిలబడ్డారో, ఏ జనుల కోసమైతే వారు నిలబడ్డారో, ఏ నీతి కోసమైతే వాళ్ళు నిలబడ్డారో, వారు చనిపోయిన తర్వాత వారిని జ్ఞాపకం చేసుకోవటం అంటే వాళ్ళు ఏ విషయం మీద పోరాడారో దానిని మనం గౌరవించుకోవటం అన్నమాట. ఆయన ఒక పోరాటం చేసినప్పుడు మనం ఆయన స్మరించుకోకుండా కనుక విస్మరిస్తే ఏమవుతుందంటే, తర్వాత ఆ రకంగా పోరాటం చేయాలన్న ఉత్సాహం ఎవరికి కూడా ఉండదు. ఎందుకంటే నేను ఉన్నంతసేపే వీళ్ళు నన్ను పట్టించుకుంటారు, నేను వెళ్ళిపోయిన తర్వాత కనీసం నా పేరు కూడా తలవరు అని కనుక అనుకుంటే ఎవరు కూడా పోరాడడానికి ముందుకు రారు. ఎప్పుడైతే మనం ఆయన గురించి తలుచుకుంటున్నామో, మాట్లాడుకుంటున్నామో, ఇంకొక 10 మంది మేము కూడా ఆయనలాగా ఒక పోరాటం చేయాలి, కొన్ని విలువల కోసం నిలబడాలి అనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది, ఒక స్ఫూర్తి వస్తుంది. ఈ రోజున అనేక పోరాటాలు చేస్తున్నటువంటి ప్రముఖులు మన వేదిక మీద ఉన్నారు. ప్రవీణ్ పగడాల్ గారు కుటుంబం కడప నుంచి వచ్చారు. వారి కుటుంబంతో కూడా నాకు పరిచయం ఉంది. వారి మేనత్ గారు నేను అక్కడ ఏఎస్పీగా పనిచేసినప్పుడు పులివెందుల్లో ఆవిడ నా దగ్గర పనిచేయడం జరిగింది. మొన్న కూడా వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆవిడ కనపడ్డారు. అలాగే కడపలో ప్రవీణ్ పగడాల్ గారితో పాటు కలిసి పెరిగినటువంటి వాళ్ళు చాలామంది నాకు, వాళ్ళందరూ ఆయనకు తెలుసని నాకు తెలియదు. ఈయన చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని నేను పరామర్శించిన ఫోటోలు చూసి నాకు చాలామంది ఫోన్ చేసి మాట్లాడారు. అందరూ కూడా ఒకటే చెప్పారు, ప్రవీణ్ పగడాల్ గారు చాలా మంచివాడు, ఎలాంటి అలవాట్లు కూడా లేవు, చాలా సాఫ్ట్ స్పోకెన్ అని. మరి అటువంటి వ్యక్తి మీద ఎలాంటి దుష్ప్రచారం జరిగిందో దానికి నేనైతే చాలా బాధపడ్డాను. ఈ రకంగా ఒక దళితుడు కానీ, దళిత క్రైస్తవుడు కానీ ఎక్కడన్నా ఏదన్నా బాధకు గురైతే వెంటనే అతని మీద ఒక ముద్ర వేయటం, అతనికి జరిగినటువంటి సంఘటన లేదా బాధ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా పక్కన పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అది ఎక్కడైనా కావచ్చు, జేమ్స్ విషయంలో కావచ్చు, ప్రవీణ్ గారి విషయంలో కావచ్చు, పక్కన జరిగిన మరొక ఇన్సిడెంట్లో కావచ్చు, ప్రతి చోట కూడా డబుల్ విక్టిమైజేషన్ అంటారు దీన్ని. అంటే ఆల్రెడీ ఒక అత్యాచారానికి గురై ఒక విక్టిమ్గా ఉంటే మళ్ళీ విక్టిమ్నే తప్పుపట్టడం అనేదాన్ని డబుల్ విక్టిమైజేషన్ అంటారు. మన రాష్ట్రంలో మనకి అనాదిగా, ఈరోజు కాదు, ఎప్పటి నుంచో ఉన్నది, ఇప్పుడు జరుగుతుంది, రేపు రాబోయే రోజుల్లో కూడా జరగబోతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే డబుల్ విక్టిమైజేషన్. వీడు అసలు మన గురించి ఎవడో చెప్పక్కర్లా, మన వాళ్ళే ముందు అబ్బే మావాడు చాలా దుర్మార్గుడండి అని చెప్పడానికి మన నుంచే ఒక 10 మంది ఇస్కరియోతు యోధాలు, ఒక విభీషణులు, గోబెల్సు మనలోంచే బయలుదేరతారు. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. కానీ అటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరూ హడావిడి చేసినా ఎక్కువ మంది మాత్రం ఎప్పుడు నిజం వైపే ఉంటారు.
మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక విషయం ఉంది సోదరులారా. దళిత క్రైస్తవులు క్రైస్తవంలోకి రాగానే వారి అంటరానితనం పోదు, వారిపై జరిగే కుల వివక్ష పోదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. క్రిస్టియానిటీయా, హిందూయిజమా, మరొకట అనేది అది ఒక వ్యక్తి యొక్క నమ్మకం. 2018లో డిసెంబర్ నెలలో శ్రీకాకుళంలో 50,000 మందితో మేము మీటింగ్ పెట్టి దళిత క్రైస్తవులను కూడా దళితులుగా గుర్తించాలనేటువంటి డిమాండ్ మేము తీసుకోవడం జరిగింది. తర్వాత 2019లో అసెంబ్లీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2018-19లో అసెంబ్లీ సెషన్స్లో ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. దళిత క్రైస్తవులను కూడా దళితులుగా గుర్తించి దళితులకి వర్తించేటువంటి అన్ని సౌకర్యాలు వీళ్ళకి కలిగించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడం జరిగింది. మీరు ఒకసారి న్యూస్ ఐటమ్స్లో చూసుకోండి. అదేవిధంగా 2023లో కూడా అదే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముఖ్యమంత్రి మారారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారు కూడా ఒక తీర్మానాన్ని పాస్ చేసి కేంద్రానికి పంపడం జరిగింది. ఇలాంటి తీర్మానాలు చాలా పాస్ అయినాయి, కానీ ఇంతవరకు దళిత క్రైస్తవుల సమస్యలు మాత్రం తీరటం లేదు. పేరుకు చూస్తే మతం మారుతారు, మతం మారగానే అతనికి ఉన్నటువంటి చట్టపరమైన అన్ని రక్షణలు కూడా తుడిచిపెట్టుకుపోతాయి. అతను కులం పేరు పెట్టి తిట్టినా కూడా నువ్వు క్రైస్తవుడు కాబట్టి ఆ తిట్టు నీకు వర్తించదని అంట. కాబట్టి ఈ అన్ని రకాలుగా నష్టపోతున్నాడు. ఉభయ భ్రష్టత్వం అంటారు దీన్ని. ఇటు క్రైస్తవుడిగా మారగానే సమాజంలో అతనికి పెద్దగా పెరిగే హోదా ఏముండదు, కానీ చట్టపరంగా ఉన్నటువంటి అన్ని రకాల సౌకర్యాలు, వెసులుబాట్లు ఇమ్మీడియట్గా రద్దయిపోతాయి. ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలి అని అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి ఒకే ఒక ఆయుధం ఓటు. ఎప్పుడైతే మనం ఓటుని సక్రమంగా వినియోగించుకుంటామో, ఎప్పుడైతే ఓటుని మనం ఎమోషన్స్కి గురి కాకుండా, ఎమోషన్ అంటే ఈ నాకు నచ్చలేదు కాబట్టి, ఈ పార్టీ నాకు నచ్చలేదు కాబట్టి, ఈ పార్టీ మీద కోపంతో నేను అవతల పార్టీకి ఓటేస్తాను అనేది పరమ తప్పు ఆలోచన. ఎందుకనంటే ఓకే, వాడి మీద కోపం వస్తే నువ్వు నాకు వేస్తావు, నా మీద ప్రేమతో ఏమి వేయటం లేదు కాబట్టి నీకు నేను చేయాల్సిన పని లేదు అనుకుంటాడు అవతల పార్టీ వాడు. అలాగే ఈ పార్టీ మీద కోపం వచ్చి ఆ పార్టీకి వేసినా కూడా అందులో నీ ఎజెండా ఏమాత్రం లేదు, నీ కోపం తప్ప నీ ఎజెండా లేదు, నాకు ఇది కావాలి అనేటువంటి డిమాండ్ లేదు. ఎప్పుడైతే డిమాండ్ లేకుండా ఓటు వేశావో ఆ ఓటుకి విలువ ఉండదు. కాబట్టి ఇకనైనా ఆలోచన చేయండి. మనలోకి రావాల్సింది ఏమిటి అని అంటే ఆవేశం కాదు. ఆవేశం అనేది చొప్పున చల్లారిపోతుంది, 5 నిమిషాలు ఉంటుంది, 10 నిమిషాలు ఉంటుంది. ఆవేశంలోనే పొరపాట్లు జరుగుతాయి, హత్యలు జరుగుతాయి, ఆత్మహత్యలు జరుగుతాయి. కాబట్టి ఆవేశం పనికిరాదు, ఆలోచన కావాలి. మీరందరూ ఇక్కడి నుంచి ఒక ఆలోచనతో వెళ్ళినప్పుడు మాత్రమే ఈ సభ సక్సెస్ అయినట్టుగా మనం భావించవచ్చు. ఆ ఆలోచన ఏంటి అని అంటే మనకున్నటువంటి ఓటు అనే ఆయుధాన్ని, మన డిమాండ్లు ఏంటి, మన డిమాండ్ దళితవాడ పంచాయతీ కావాలి. అప్పుడు మా దళిత వాళ్ళ మాకు స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటుంది. మొన్నెక్కడో అంబేద్కర్ గారి పటాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తుంటే మీరు ఊళ్ళోకి ఈ పటం రావడానికి వీల్లేదని అన్నారు. ఊరికి వాడికి తేడా ఉంది, మీదేమన్నా ఉంటే మీ పేటలో పెట్టుకోండి అన్నారు. స్పష్టంగా చెబుతున్నారు ఊరు వేరు వాడ వేరు అని. అలాంటప్పుడు విడివిడిగా ఉన్న వాడలన్నీ కూడా, దళిత వాళ్ళన్నీ కూడా పంచాయతీలు కావాలి. ప్రతి పంచాయతీకి ఎస్సీ ఎస్టీ సబ్ కంపోనెంట్ ప్లాన్లో వచ్చేటువంటి 20,000 కోట్లు ప్రతి సంవత్సరానికి ఇస్తున్నారు. ఇప్పటికి 1,40,000 కోట్లు ఖర్చు అయింది ఆ పథకం వచ్చి. కానీ ఆ 1,40,000 కోట్లు ఎక్కడ పోని ఎవరికి తెలియదు. కాబట్టి ఆ భూమార్గం పట్టాలి ఆ నిధులు అని అంటే ప్రతి దళితవాడ పంచాయతీ కావాలి. ప్రతి పంచాయతీకి సంవత్సరానికి 2 కోట్లు తగ్గకుండా నిధులు వచ్చినప్పుడు దళిత వాడకి గౌరవం వస్తుంది, దళిత వాళ్ళలో ఉన్న దళితులకు గౌరవం వస్తుంది, అభివృద్ధి వస్తుంది. దళిత క్రైస్తవులు దళితులుగా మారినప్పుడు మన బలం పెరుగుతుంది. సో ఈ 2 అంశాలని మీరందరూ ఆలోచించండి. ఓటు వేసేటప్పుడు, వేయాల్సి వచ్చినప్పుడు మా కండిషన్స్ ఇవి ఎవరు నెరవేరిస్తే వారికి ఓటేస్తామని చెప్పాలి తప్ప మీరు మీ మీద మా కోపం ఉంది కాబట్టి మేము వేయము, మీ మీద కోపం ఉంది కాబట్టి అట్టేస్తాం, ఇది మంచిది కాదు. కోపం పనికిరాదు, డిమాండ్ కావాలి. మా డిమాండ్ ఇది, మా డిమాండ్ ఎవరు చేస్తే వాళ్ళకి.
నేను అదే చెప్తున్నా మొదటి నుంచి కూడా, ఆలోచనతో ఓటు వేయాలి. ఆ ఆలోచన ద్వారా మనకు రావాల్సినవి మనం రాబట్టుకున్నప్పుడు మాత్రమే మన జాతి ముందుకు పోతుంది. ఈ ఆలోచన చేయండి, ఈ ఆలోచనని అందరిలోకి తీసుకొని వెళ్ళండి. ఎప్పుడైతే మనకంటూ ఒక అధికారం వస్తుందో ఆ అధికారంలోంచే మన సొంత మీడియా వస్తుంది. ఎప్పుడైతే మన సొంత మీడియా వచ్చిందో మన వాయిస్ బయటకు వస్తుంది. ఎప్పుడైతే మన వాయిస్ బయటకు వచ్చిందో అందరికీ తెలిసిందో అప్పుడు రాజకీయంగా మనం మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి తప్ప ఈ పార్టీ ఆ పార్టీ అని నీ ఎజెండా లేకుండా కేవలం పార్టీల వెనకాల పరుగులు పెడితే మాత్రం ఎటువంటి మార్పు రాదు. ఆ మార్పు అనేది ఏదో ఒక రోజు మొదలు కావాలి ఉంది. దాన్ని ఎట్లా సాధించుకోవాలి, దానికోసం మనం అందరం కూడా పోరాడదాం, ప్రయత్నం చేద్దాం. ఆఖరిగా ఒక విషయం, ప్రవీణ్ పగడాల గారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఒక ముఖ్యమైన విషయం నేను గమనించింది ఏంటంటే, ఆయన ఇంటి నిండా కూడా పుస్తకాలు ఉన్నాయి. ఈ ఇల్లంతా పుస్తకాలే. మరి ఎంత చదివేవాడో తెలియదు కానీ, ఎంతసేపు చదివేవాడో తెలియదు కానీ ఇంటి నిండా పుస్తకాలు ఉన్నాయి. అందువల్లే ఆయనకు ఆ పరిజ్ఞానం, ఆ కమాండు, సబ్జెక్టుల మీద అథారిటీ వచ్చినాయి. మన పిల్లలకి మనం నేర్పాల్సింది అది, పుస్తకాలు చదవటం నేర్పాలి. ఏ ఒక్కరిని మేము ఎప్పుడు వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదు ఈ రోజు వరకు. ఇక ముందు కూడా వ్యక్తిగతంగా మేము ఎవరి గురించి మాట్లాడడం అది మాకు అనవసరం. మేము కేవలం ఎజెండా గురించి మాట్లాడతాం, ఆ ఎజెండా కోసమే పాటుపడతాం తప్ప మాకు సీట్లు వద్దు, టికెట్లు వద్దు, పదవులు వద్దు, ఏమొద్దు. మాకు కావాల్సింది కేవలం ఎజెండా. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన క్రిస్టియన్ చేసి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్.